నర్సరీని మాజీ జెడ్పీటీసీ సందర్శించి ఇక్కడ మొత్తం ఏదో జరిగిపోయింది అనే రీతిలో ఆయన విమర్శలు చేశారు. వాస్తవంగా కొన్ని ఆలోచించాలి. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మట్టి వాడారో, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే నీళ్లు వాడారో, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ సైంటిస్టుల చెప్పిన ప్రకారం ఇక్కడ మొక్కల్ని పెంచారో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. కానీ వాళ్ళకు అధికారం పోయిన తర్వాత వాళ్ళ కొంత మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఆ మాట నేను చెప్తా ఉన్నా అంటే ఇక్కడ వాడేటువంటి మట్టి ఏదో లోకల్ మట్టి అని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇవాళ మట్టి అనే దాన్ని సైంటిస్టులు మల్యాలకు సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు చేసిన టెస్టులో ఏదైతే రైట్ అని పెట్టిన తర్వాత వీళ్ళు వాడుతూ ఉన్నారు. అదే కాకుండా వాటర్ను కూడా టెస్ట్ చేసి ఇక్కడ వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మొక్కలకు సంబంధించిన దాంట్లో మొటాలిటీకి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు 40%, 50% నష్టం జరుగుతూ ఉంది. ఇది మొత్తం కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ఎందుకంటే రాజకీయాలు చేయడం అనేది ఇతర అంశాలలో రాజకీయాలు చేయాలి. రైతులకు సంబంధించినటువంటి విషయాలలో రాజకీయాలు చేయడం అనేది మానుకోండి. ఎందుకు ఈ మాట మేము చెప్పదలుచుకున్నామంటే గతంలో లేని విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నాయి, గతంలో లేనటువంటి మాటలు ఇప్పుడు ఎందుకు అంటా ఉన్నారు అంటే మీకు కావాల్సింది రావటం లేదు కాబట్టి మీరు ఆశించినది ఇక్కడ జరగటం లేదనే దాంతో మీరు మీ యొక్క బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆ బ్లాక్మెయిల్ రాజకీయాలను తగ్గించుకుంటే మంచిది. ఎందుకు ఈ మాట మేము చెప్తా ఉన్నామంటే ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి సంస్థకు నష్టం జరిగే విధంగా మీ మాటలు ఉన్నాయి. రైతులకు ఇబ్బందులు జరిగే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. రైతులు అపోహలకు పోయే విధంగా వాళ్ళకు ఆయిల్ ఫామ్ మీద నమ్మకం లేకుండా ఉండడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. మీ కుట్రలన్నిటి కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జరిగేది కూడా ఇప్పుడు మేము ఇవాళ మన మండలంలో ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ రైతులతో మొత్తం సందర్శించడం అనేది జరిగింది. ప్రతి విషయాన్ని ఏదైతే మట్టి కాండి మొదలు పెడితే నీళ్ళకు సంబంధించింది, మొక్కలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి మేము పరిశీలించాం. దాంట్లో ఎలాంటి తేడాలు లేవు. గతంలో ఏ విధంగా అయితే అనుసరించారో అదేవిధంగా ఇవాళ ఇక్కడ అదే పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కావాలని చెప్పేసి మేమేదో పేపర్లలో ఎక్కాలి, కావాలి వార్తల్లో నిలవాలనే విధంగా మీ యొక్క మాటలు ఉంటా ఉన్నాయి తప్ప వాస్తవంగా రైతాంగానికి లాభం చేసే విధంగా కానీ ఆయిల్ ఫామ్ రైతులకు లాభాలు జరిగే విధంగా కానీ మీ యొక్క మాటలు లేవు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. మీరు అసత్య ప్రచారాలు, అవాస్తవాలను పేపర్లలో ఎక్కించేటువంటి ప్రయత్నాలను ఇప్పటికైనా విరమించుకోవాలని, లేకపోతే రైతాంగమే మీకు బుద్ధి చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.